నుంచి మాక్సిమం 30-50 కోట్ల రూపాయల దాకా అవుతుంది ఖర్చు. ఉమ్, నెలకి కనీసం 10 ఈవెంట్లు పెడుతున్నారు. ఉమ్, 10 ఈవెంట్లు. ఎందుకంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఏదో జరుగుతోంది అనేటటువంటిది. ఉమ్, ఆ డబ్బులన్నీ మరి ఏమవుతున్నాయి? ఉమ్, దాంతో ఏమైనా వచ్చేస్తుందా? ఉమ్, ఇప్పుడు ఇవాళ గుండె నొప్పి వచ్చినటువంటి వాడు బాగుపడతాడా ఆ ఈవెంట్ ఉమ్, జరిగితే? ఉమ్, లేదు ఇవాళ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రోడ్డు మీద ఉన్నటువంటి వాడు ఆరోగ్యానికి ఎవడు జవాబుదారి? ఇక్కడికి ఎగిరి గద్దులేస్తే అయిపోద్దా? అదే కదా. ఉమ్, ఉమ్, అది కదా ఆలోచించాల్సింది. హ్యూమన్ టచ్ ఉండాలి ఇట్లాంటి ఇష్యూస్ పరిష్కారం. ఉమ్, ఉమ్, హ్యూమన్ టచ్ ఉమ్, లోపించింది ఇక్కడ అంతే. ఉమ్, ఉమ్. అందుకని వీళ్ళు ఇంకెన్ని రోజులు సమ్మె చేసినా ఇంకా చేసుకోవాల్సిందే తప్ప ఆ సమ్మె విరమింప చేసే ప్రయత్నం అయితే ఇంతకు ముందు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి వాళ్ళని లేపేవారు వెళ్ళి. ఇప్పుడు ఆ ప్రయత్నాలు అయితే ఏ మంత్రి ఏ అసలు నాయకుడు అట్లాంటిది చేయట్లేదు, చర్చ చేయలేము. పేపర్లలో వార్తలే వేయట్లేదు కదండి. వార్తలు సాక్షి అలాగే వేయట్లేదు. వాడేసుకుంటున్నాడు అంతే, అంతే. అంత మించేది లేదు. ఏదో వరకు ఈనాడు జ్యోతి అన్ని రాసేవాళ్ళు, అందరు డిబేట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి తీరిక లేదు అంత ఉద్యోగ సమస్య. పైగా ఎదురుగా వాళ్ళది ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇప్పుడు నాకు అనిపించింది ఎవడు పట్టించుకుంటాడులే అనుకున్నా. మనకి ఇప్పుడు మన దగ్గరికి ఇదిగోండి ఇట్లా మా యాజిటేషన్ ఎవడు పట్టించుకోవట్లేదండి అంటే మనమే ఫోకస్ చేసాం కొన్ని. కాబట్టి ఇప్పుడు మనకి డబ్బులు కమ్ముడిపోతాం మనం. అది బిగిన్ చేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. అంటే ఎవడి గొంతుని కూడా ఇప్పుడు వినిపించకూడదు. ఈవెన్ ఇదివరకు సచివాలయ ఉద్యోగులు మనమే రైట్ చేసాం, ఏది జగన్ ఉన్నప్పుడు కూడా.